మెహర్ రమేష్ గారు నా గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి. ఓకే. సో ఆయన నా టఫ్ టైమ్స్లో, నా లైఫ్ అండ్ డెత్ అనే సిచ్యుయేషన్లో ఆయన సపోర్ట్ లేకపోతే నేను సరైవ్ అయ్యిండేవాడిని కాదు. ఓకే. ఈ రోజు వరకు కూడా ఆయన నా వెనంటే ఉంటారు. ఆయనతో కలిసి పనిచేసినా పని చెప్పాను. అలాగే మరో ఆత్మీయుడు అంటే మిగిలిన వాళ్ళ హరీష్ శంకర్ గారు బాగా క్లోజ్, మేలపా గాంధీ గారు బాగా క్లోజ్, ఇలాంటి అయిండొచ్చు. కానీ యోగేష్ కేఎంసి, ఆయన యోగి మాగంటి, ఆయన నాకు చాలా చాలా ఆత్మీయ మిత్రుడు. దాదాపు 20 ఏళ్ల స్నేహం మాది. ఆయన ఇంకా ఏమంటారా, నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనండి, మీ ఇద్దరం స్క్రిప్ట్ పార్ట్నర్స్, నా సోల్మేట్ అనండి, మీ ఇద్దరు చాలా చాలా ఆత్మీయ మిత్రుడు ఆయన. సో ఆయన దర్శకుడిగా కాదు, నా పర్సనల్గా నా లైఫ్లో కూడా ఆయన చాలా స్పెషల్. సో మిగిలిన వాళ్ళందరి డైరెక్టర్లతో కూడా మంచి ట్రావెలే ఉంది. అంటే సినిమా పరంగా, వర్క్ పరంగా నేను కొన్నిసార్లు వాళ్ళతో విభేదించి ఉండొచ్చు. వాళ్ళ ఐడియాలు నాకు నచ్చి ఉండకపోవచ్చు, లేక నేను చేసిన వర్క్ వాళ్ళు నచ్చిపోయి ఉండొచ్చు. మీరు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్? రిజెక్ట్ చేయడం, నేను పని చేయలేకపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అంటే నేను వేరే సినిమాలు బిజీగా ఉండకపోవడం వల్ల అలాగా, అంతే.